మ్యాచ్ స్టిక్ ఇన్వెన్షన్. మనుష్యులు ఫైర్ డిస్కవరీ చేసిన తర్వాత ఒకే సమస్య, మంట వేసుకోవడం చాలా కష్టం, దాన్ని ఎలా వెంట తీసుకెళ్తామనే ఆలోచన ఉండేది. ఈ స్టోన్ రబ్బింగ్ వల్ల స్పార్క్ వచ్చేది, అలాగే వుడ్ ఫ్రిక్షన్ వల్ల కూడా ఫైర్ వచ్చేది. కానీ ఇది చాలా స్లో మరియు డిఫికల్ట్ మరియు అన్ప్రిడిక్టబుల్. ఒక చిన్న పోర్టబుల్ ఫైర్ సోర్స్ అనేది కావాలి. అది మ్యాచ్ స్టిక్ ఆవిష్కరణకి ఒక రూట్ గా నిలిచింది. చైనాలో ట్యాంగ్ డైనాసిటీ కాలంలో మొదటిసారి ఎర్లీ మ్యాచెస్ ని తయారు చేయడం జరిగింది. స్మాల్ వుడెన్ ప్లింట్స్ మరియు సల్ఫర్ టిప్. కానీ ఇవి ఫ్రిక్షన్ తో ఇగ్నైట్ అయ్యేవి కావు మరియు ఫైర్ సోర్స్ దగ్గర పెడితే మాత్రమే క్యాచ్ అయ్యేది. అంటే ఇవి పోర్టబుల్ క్యాండిల్సే కానీ రియల్ మ్యాచ్ స్టిక్స్ అయితే కావు. 1826 ఇంగ్లాండ్ లో జాన్ వాల్కర్ అనే ఒక కెమిస్ట్ కెమికల్ మిక్స్ చేసి ఒక స్టిక్ లో డిప్ చేయడం జరిగింది. అది డ్రై అయ్యాక అతను అనుకోకుండా టేబుల్ మీద రుద్ది చూడగానే ఒక పెద్ద బ్రైట్ స్పార్క్ మరియు ఫ్లేమ్ రావడం జరిగింది. అతను ఆశ్చర్యపోయాడు. ఫ్రిక్షన్ తో మంట పుడుతుంది అని అనుకున్నాడు. అదే ప్రపంచపు మొదటి ఫ్రిక్షన్ మ్యాచ్. అవి ఫ్రిక్షన్ లైట్స్ అనే పేరుతో అమ్మడం మొదలు పెట్టాడు. కానీ ఒక పెద్ద సమస్య ఏంటంటే వైట్ పాస్పరస్ డెడ్లీ మరియు పవర్ఫుల్. 1830s మరియు 1850s లో మ్యాచ్ స్టిక్స్ కంపెనీస్ ఒక షార్ట్ కట్స్ వాడాయి. వైట్ పాస్పరస్ టిప్ ఉపయోగించడం. ఇవి బ్రైట్ ఫ్లేమ్స్ ఇస్తాయి, అలాగే ఈజీ ఇగ్నేషన్, కానీ చాలా పాయిజనస్. వర్కర్స్ కి పాసీ జా అనే ఒక భయంకరమైన వ్యాధి రావడం, అలాగే పేలే ప్రమాదం ఉండడం లాంటివి సమస్యలు ఉండేవి. అంటే మ్యాచ్ స్టిక్ ఇండస్ట్రీ ప్రపంచంలో ఒక డెడ్లీ ఇండస్ట్రీగా మారింది. దీనికి ఒక సొల్యూషన్ గా సేఫ్టీ మ్యాచ్ ఇన్వెన్షన్ అనేది జరిగింది 1844 నుండి 1855 మధ్యలో. స్వీడన్ సైంటిస్ట్ ఒక సేఫ్ ఐడియా ఇవ్వడం జరిగింది. ఈ పాస్పరస్ ని స్టిక్ పై కాకుండా బాక్స్ సైడ్ పెడితే ఎలా ఉంటుందని ఆలోచించడం జరిగింది. ఈ మ్యాచ్ స్టిక్ టిప్ లో పొటాషియం క్లోరైడ్, సల్ఫర్ గ్లూ ఉండడం జరిగింది. అలాగే బాక్స్ సైడ్ లో ఈ రెడ్ పాస్పరస్ ని పెట్టడం జరిగింది. ఈ స్టిక్ ను బాక్స్ మీద రుద్దితే మాత్రమే ఇగ్నిషన్ అనేది జరిగేది. ఈ డిజైన్ మోడర్న్ సేఫ్టీ మ్యాచెస్ కి ఒక పునాదని చెప్పొచ్చు. తర్వాత జాన్ ల్యాండ్స్ట్రోమ్ ఈ డిజైన్ ని పర్ఫెక్ట్ చేసి ప్రపంచానికి ఇంట్రొడ్యూస్ చేశాడు. ఇది మనం ఈ రోజు ఉపయోగించే మ్యాచ్ బాక్స్ మోడల్. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ తర్వాత మ్యాచ్ స్టిక్స్ అనేవి ప్రపంచంలో కుకింగ్, లైటింగ్ ల్యాంప్స్, సిగరెట్స్, క్యాంప్ ఫైర్స్, మెకానికల్ వర్క్ షాప్స్, ఎమర్జెన్సీ ఫైర్ స్టార్టింగ్ ఇవన్నీ కూడా మ్యాచ్ స్టిక్స్ మీద ఆధారపడ్డాయి. మ్యాచ్ స్టిక్స్ లేకుండా 1800s మరియు 1900s లో జీవితం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అని చెప్పొచ్చు. ఇండియాలో మ్యాచ్ స్టిక్ ఇండస్ట్రీ 1920s లో తమిళనాడులో మొదలవడం జరిగింది. ఇక్కడే ఎందుకంటే హాట్ క్లైమేట్, డ్రైయింగ్ అనేది ఫాస్ట్ గా ఉండేది, చీపెస్ట్ లేబర్ కాస్ట్, స్ట్రాంగ్ ప్రాసెసింగ్ యూనిట్స్, ఈ వుడ్ అనేది అవైలబిలిటీ ఎక్కువ ఉండేది. శివకాశి ప్రపంచంలోనే పెద్ద మ్యాచ్ ప్రొడక్షన్ హబ్స్ గా ఒకటిగా మారింది. ఇప్పటికీ తమిళనాడులో మ్యాచ్ స్టిక్ 1,00,000 కుటుంబాలకి లైవ్లీహుడ్ అని చెప్పుకోవచ్చు. మ్యాచ్ స్టిక్ అనేది ఎందుకు గ్రేట్ ఇన్వెన్షన్ అంటే ఇది పాకెట్ సైజ్డ్ ఫైర్, చీప్, రిలయబుల్ మరియు సేఫ్ మాస్ ప్రొడక్షన్ లో పాసిబుల్ అయ్యేది. హ్యూమన్ లైఫ్ స్టైల్ అనేది మార్చివేయడం జరిగింది.